కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనంటూ జగిత్యాల కార్యకర్తలకు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని లేఖలో పేర్కొంటున్నట్టుగా ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమై అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డెఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకున్నా సర్దుకున్నా. గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఏదైతుందో ఎటువంటి ఒక అది లేకుండా మొత్తం మీదేసుకొని బరువు వేసుకొని మేము అందరం కష్టపడ్డాం. సరే గెలవలేకపోయిన వేరే విషయం కావచ్చు కాక నా సంయమానికి ఏదైతుందో దానికి గ్రహింపు లేకుండా ఏం చేయమంటే 20 మాసాలే ఏం చేయమంటావు నాయన. 20 మాసాలు ఇంక 20 నెలలు ఉంటే ఏం పోతుంది, ఈ తరం అయిపోతాయి కదా చెప్పంటున్నావా? అదే మీ సలహా. 20 నెలలు ఓపికపడి ఇంక 20 నెలలు ఓపికపడితే అయిపోతాయి కదా సార్, ఇద్దరు పడుతున్నామని చెప్పని చెప్తున్నావా? అని మళ్ళీ రాబోయే పరిణామాలు ఉంటాయి కదనే. దానికోసం ఏదో నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటున్నాను. నాకు తోచింది చేస్తున్నాను నేను. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. Let them not intervene in the Congress party internal affairs. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో నాడు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాల్ చేసుకోపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరని చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ఫిరాయింపు దాన్ని నడుస్తుందా? వాళ్ళు దూరం పెట్టండి. అది సాధ్యం కాదు, మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు, మానసిక క్షోభ